అన్న ఏం పేరు అన్న? నా పేరు షేక్ అబ్దుల్ సులేమాన్ అన్న. నా కూటమి ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. కూటమి ప్రభుత్వం పరిపాలన ఎట్లా ఉంది 2 ఏళ్లలో? పరిపాలన మాత్రం నెంబర్ 1 ఉందన్న. దాంట్లో డెవలప్మెంట్ కానీ అన్ని విధాలుగా ఏ రకంగా చూసుకున్నా కానీ బాగానే ఉంది. ఇక దాంట్లో మనం క్వశ్చన్లు అడగడం కూడా కరెక్ట్ కాదు. సంక్షేమ పథకాల గురించి ఏం చెబుతారు? పథకాలు కూడా బాగున్నాయి అన్న. ఏం వచ్చింది సంక్షేమ పథకాలు మీకు? మనకి మా ఇంట్లో చిన్నపిల్లలు ఎవరు లేరు కాబట్టి ఆ పథకం ఏమి రాలేదు. మిగతా పథకాలు మొత్తం వస్తున్నాయి. మీ మమ్మీ కానీ మీ వైఫ్ కానీ శ్రీశక్తి బస్సు ఉపయోగించుకుంటున్నారా? శ్రీశక్తి నిన్న కూడా మా అమ్మేమో గన్నవరం దాకా వెళ్ళొచ్చారు. బ్రహ్మాండంగా ఉందన్నారు. ఆధార్ కార్డు ఒకటి చూపిస్తే సార్ ఇబ్బంది ఏం లేకుండా బాగానే ఉంటుంది. సూపర్ 6 పరిస్థితి అన్న. సూపర్ 6 పథకం అమలు అయింది కన్నా మొత్తం అన్నీ మరి జగన్మోహన్ రెడ్డి గారేమో సూపర్ 6 ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది అని పదే చెబుతున్నాడు ఆయన. నా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఆపోజిట్ క్యాండిడేట్స్ ప్రభుత్వం మీద బురద జల్లంలో ఎవరికైనా సహజం అది. వాళ్ళు చెప్తానే ఉంటారు మన పనం మనం చేసుకుంటా వెళ్ళాలా. ఇప్పుడు అన్ని రకాలుగా మనకి రోడ్లు కానీ డెవలప్మెంట్ కానీ ఇప్పుడేమో రాజధాని శరవేగంతో అసలు ఏడ ఆగట్ల రాజధాని అనేది. ఇప్పుడు కొన్ని చోట్ల నేను వెళ్తే నేనే ఆశ్చర్యపోతాను. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినోడు నేను. మరి అదే రాజధాని మునిగిపోయే ప్రాంతంలో కడుతున్నా అన్నాడు జగన్. అసలు అవి మొత్తం అబద్ధాలన్న. ఎందుకు మునిగిపోయేది అన్న రాజధాని? ఏ రోజు మా ఇల్లు ఏ రోజు మునగల రాజధానిలోనే ఉన్నాం. ఇప్పుడు ఇన్ని వరదలు వచ్చినాయి 1970 దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఏ రోజు మునగల. ఒకసారి పెద్ద వాన వచ్చిందంట 1970లోనో 80లోనో వచ్చింది. అది అప్పుడు కూడా మునిగింది లేదు. అప్పుడు ఎప్పుడో మునిగింది. అది కూడా ఏందనుకున్నా ఈ డ్యాములు లేవు ప్రాజెక్టులు లేవు ఏమి లేని సంబంధం కాలువకట్టలు మొత్తం దిగిపోయి అప్పుడెప్పుడో మునిగినాయి మొత్తం. ఇప్పుడు ఆడ మునిగినాయి మొత్తం ఎక్కడెక్కడ ప్రాజెక్టులు పెట్టారు డ్యాములు కట్టారు. ఎటు నీళ్ళు అటు సముద్రానికి వెళ్తున్నాయి. ఇంకేంది మునిగేది? వాళ్ళు చెప్తానే ఉంటారు మనం వింటానే ఉంటాం. కొత్తగా ఏమైనా ఉంటే చెప్పండి అన్న. అమరావతి పేరుతో అమరావతి కట్టడానికి 2 లక్షల కోట్లు అవుతుంది. 2 లక్షల కోట్లు కూటమి ప్రభుత్వం దోచుకుంటుంది. అదే మావిగాని నేనైతే 20,000 కోట్లతో కంప్లీట్ చేస్తా అంటున్నాడు జగన్. ముందు ప్రభుత్వంలో ఎందుకు చెప్పాలి ఆ మాట? చెప్పాలి కన్నా. మావిగాని అప్పుడే చెప్పుంటే ఆలోచించేవాళ్ళు జనాలు. ఇప్పుడు అమరావతి శరవేగంగా సాగుతున్నప్పుడు ఇప్పుడు చెబితే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరు? ఇప్పుడు చెప్పకూడదు ఆ మాటలు. మావి గన్నని ఇంకో గన్నని ఇప్పుడు చెప్పకూడదు. అయ్యి ముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు నేను ఇట్లా చేస్తున్నాను మచిలీపట్నం విజయవాడ గుంటూరుని ఇట్లా డెవలప్ చేస్తాను అనుకుంటున్నానని అప్పుడు చెప్పుంటే అప్పుడు జనాలు ఏమన్నా నమ్మేవాళ్ళు. ఇప్పుడు ఏం లేదు, నమ్మడానికి ఏం లేవు. అవి అనవసరం మాటలన్నా. లోకేష్ గారి పరిపాలన ఎట్లుందన్న? ఆయన పరిపాలన నెంబర్ 1 అన్న. లోకేష్ అన్నకి ఏందన్న బంగారం అయితే. ఏం చేస్తాడు మంగళగిరిలో ప్రతిదీ చేస్తాడన్న లోకేష్ అన్న. చెయ్యని పని అంటూ లేదు. ఇప్పుడు కుర్రకాళ్ళకి ఏం చేస్తారు? వాళ్ళకి స్పోర్ట్స్ కావాలా. మామూలుగా గత ప్రభుత్వంలో కానీ దానికి ముందు కానీ గ్రౌండ్లు లేవు ఏమి లేవు. ఇప్పుడు ఆయన సొంత నిధులతో గ్రౌండ్లు పెట్టిస్తున్నాడు. ప్రతిదీ చేస్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళు బ్రహ్మాండంగా వచ్చి 100 టీములు వస్తున్నాయి అన్న సరదాగా ఒక టోర్నమెంట్ పెడితే. ఇంత మొదలుదాకా అందరు లేదు పబ్జీలు ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు ప్రశాంతంగా వచ్చి టోర్నమెంట్ ఆడుకుంటున్నాం. వాలీబాల్ టోర్నమెంట్ అని ఖో అని కబడ్డీ అని క్రికెట్ అని అన్నీ పెడుతున్నాడు ఆయన. ఇక ఆయనకి ఏం చెప్పు. ఇప్పుడు ఏదో రకంగా ఏదో ఉద్యోగాలు కూడా వస్తున్నాయి. డిఎస్సి మెగా డిఎస్సి ఉద్యోగాలని ఇప్పుడు కొత్త నోటిఫికేషన్లు వస్తున్నాయి. సచివాలయం నోటిఫికేషన్లు పడుతున్నాయి. హైకోర్టు నోటిఫికేషన్లు పడ్డాయి. ఇప్పుడు జిల్లా కోర్టు పడ్డాయి. ఇంకేంది ఇంక డెవలప్మెంట్ అంటే ఇంకేంది? ఇప్పుడు నీ ఇంట్లో ఒక ఉద్యోగం వచ్చింది అనుకున్నా నెలకు 30,000 జీతంది. ఇంక దానికన్నా పెద్ద డెవలప్మెంట్ ఏమని చెప్పు? జీవితాంతం తింటావు నువ్వు. గత ప్రభుత్వంలో ఉన్నాయి ఉద్యోగాలు, ఒక్క ఉద్యోగం లేదు. పట్టుమని ఒక్క కానిస్టేబుల్ అవ్వాల. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? ఇచ్చిన డిఎస్సి కానీ కానిస్టేబుల్ ఉద్యోగాలు అంతా ట్రాన్స్పరెంట్గా జరగలేదు. డబ్బుకి ఇచ్చేసారు ఉద్యోగాలు అంటున్నాడు జగన్. నేను 10 లక్షలు పెడతాను నాకు ఉద్యోగం ఇమ్మను. 10 లక్షలు నేను పెడతానన్నా నాకు ఉద్యోగం ఇమ్మను. పేగట ఆడుకునే వాళ్ళకి ఇస్తున్నారు. నాకు మెడల్ ఉండే వాళ్ళకి ఇవ్వట్లేదు ఉద్యోగం అంటున్నాడు. ఇప్పుడు నాకు ఉద్యోగం ఇమ్మనన్నా. నాకేది ఉద్యోగం? నేను 10 లక్షలు పెడతా ఏడో చాట అప్పు తెచ్చి. ఉద్యోగం వస్తే మంచిదేగా గవర్నమెంట్ ఉద్యోగం. 10 లక్షలు పెట్టి నేను ఉద్యోగం తెచ్చుకున్నాను అనుకో, ఒకవేళ ఇచ్చేవాళ్ళు ఉంటే తెచ్చుకుంటా. ఇచ్చేవాళ్ళు లేరుగా. వాళ్ళ దగ్గర ఏడైనా ఉంటే నాకు చెప్పను, నేను తీసుకుంటా వచ్చి బ్రహ్మాండంగా ఉద్యోగం. మరి లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యా వ్యవస్థ ఎలా ఉంది? గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది అన్న? విద్యా వ్యవస్థ అనేది చాలా మెరుగుపడింది అన్న. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో మనకి సిబిఎస్ఈ సిలబస్ అవి ఏమి ఉండేవి కాదు. ఏదో ఉంది చదువు చెప్తున్నారంటే చెప్తున్నారు. ఆ గత ప్రభుత్వంలో కూడా ఇంగ్లీష్ విద్యను తీసుకురావాలి అది ఇదని ఆయన కృషి చేశాడు. ఆయన ప్రభుత్వం విద్య గురించి ఆయన గురించి కూడా మనం చెప్పలేము ఏ విధంగా. ఎందుకంటే ఆయన గవర్నమెంట్ స్కూల్ అయ్యి బాగు చేశాడు కాబట్టి మనం వాటి గురించి చెప్పలేము. ఇది ఇప్పుడు మనకి నిడమర దగ్గర స్కూల్ బాగు చేశారన్న సొంత నిధులతో.
అసలు ఎట్లా ఉందంటే అన్న స్కూల్ నాకు తెలిసి లగ్జరీ స్కూల్ కూడా పనికిరావు, అంత బాగుంది స్కూల్. కావాలంటే మీరు ఒకసారి వెళ్ళి చూడండి, నెంబర్ 1 ఉంది స్కూల్. విద్య బాగానే ఉందన్న, విద్య గురించే సార్. లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఉద్యోగ కల్పన ఎలా ఉంది? అంటే ఉద్యోగాలు సృష్టిస్తున్నారా? ఉద్యోగాలు వస్తున్నాయి కన్నా ఎక్కడికక్కడ. ఇప్పుడు మనకి చిన్న చిన్న ఉద్యోగాల దగ్గర నుంచి పెద్ద ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు, అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలే కావాలంటే యాడ్ నుంచి రావన్న. మన దగ్గర దమ్ముండి టాలెంట్ ఉందనుకో, ఎక్కడ అప్లై చేసినా గ్రూప్స్ దగ్గర నుంచి, ఐఏఎస్ దగ్గర నుంచి చిన్న స్థాయి పంచాయతీ ఆఫీసర్ దాకా ఏ ఉద్యోగం అయినా మనం కొట్టుకోగలిగే కెపాసిటీ ఉంటే వస్తాయి. మిగిలిన మొత్తం ప్రైవేట్ ఉద్యోగాలు. ప్రైవేట్ ఉద్యోగాలు అంటే ఏంది, కనీసం కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ మినిమం నాలెడ్జ్ కానీ ఉంటే ఆటోమేటిక్గా వస్తాయి. అదనేది వాళ్ళు ఇప్పుడు ఉన్న సోర్స్ని బట్టి వాళ్ళు ప్రతిదానికి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి అని చెప్పి కొన్ని పెడుతున్నారు. చాలా వరకు గ్రూపుల్లో కానీ వాటిల్లో కానీ అన్నింటిలో పెడుతున్నారు. ఇంకా మన టాలెంట్ అది ఉద్యోగాలు అనేది. అది ఉద్యోగాలు అనేది ఎవరి టాలెంట్ ఆడిది. ఆంధ్రప్రదేశ్కి వస్తున్న పెట్టుబడుల గురించి మీరేం చెబుతారు? పెట్టుబడులు వస్తున్నాయి కానీ ఇప్పుడు పెట్టుబడులు కానీ కంపెనీలు కానీ వస్తానే ఉన్నాయి. అవి ఆగే పరిస్థితి లేదు. ఎందుకంటే బ్రాండ్ అనేది చూస్తారు ఎవరైనా. ఆ బ్రాండ్ ఉన్నంత వరకు పెట్టుబడులు మాత్రం ఆగు. మరి వచ్చే కంపెనీలు గత మా ప్రభుత్వంలోనే వచ్చినాయి, మేమే ఎంయూలు చూసుకుంటున్నాము, ఈ కూటమి ప్రభుత్వం కొత్తగా తెచ్చింది ఏం లేదంటున్నారు. వాళ్ళు ఎంయూలు తీసుకున్నా ఇల్లు తీసుకున్నా కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏం కావాలి, రాష్ట్రం బాగుపడాలి. దాంట్లో ఇంకా ఎవరు చెప్పుకుంటే ఏముంది, వాళ్ళు చెప్పుకుంటే ఏంది, వీళ్ళు చెప్పుకుంటే ఏముంది. ప్రభుత్వం రాష్ట్రం బాగుపడాలి, ప్రజలు బాగుపడాలి. అది. థ్యాంక్ యూ అన్న.